అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అంటూ ఓ సినీ కవి కలం నుంచి జాలువారిన గీతానికి ఈ తల్లి చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. 15 ఏళ్లుగా కుమారుడు, 3 ఏళ్లుగా భర్త మంచానికే పరిమితమయ్యారు. అయినా వారిద్దరిని చంటి పిల్లలా సాకుతుంది. ఉన్న కాస్త భూమిని అమ్మి వైద్యం చేయించిన నయం కాని మాయదారి జబ్బు తండ్రి కుమారుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ తప్ప గుంట భూమి లేని నిరుపేద కుటుంబం దయనీయ గాథ ఇది. ఆయనకు కూసుండంగా లేవంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన పూదరి రాజన్న అమ్మాయి దంపతులకు 2 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు వివాహం చేశారు. కుమారుడు సత్యానికి 25 ఏళ్ల వయసులో మొదలైన కండరాల క్షీణత క్రమేపీ ఎక్కువై మంచానికే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో భర్త రాజన్న కూడా అదే వ్యాధితో మంచం పట్టారు. తండ్రి కుమారుడికి ఉదయం కాలకృత్యాలు మొదలు భోజనం, రాత్రి నిద్రపోయే వరకు ఇద్దరిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. ప్రస్తుతం సత్యంకు 40 ఏళ్లు కాగా రాజన్నకు 70 సంవత్సరాలుంటాయి. ఆయనకు కూసుండంగా లేవంగా ఆసుపత్రిలో తగిన చికిత్స అందిస్తే సత్యం ఆరోగ్యం కుదుట పడుతుందని వైద్యులు తెలిపారు. తిండి కోసమే గోసపడుతున్న తాను లక్షల రూపాయలు వెచ్చించి వైద్యం అందించలేనని తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. దాతలో ప్రభుత్వం సాయం అందించి తన భర్త రాజన్న, కుమారుడు సత్యంను ఆదుకోవాలని వేడుకుంటోంది. 3 సంవత్సరాలు అవుతుంది. నా కొడుకు 15 సంవత్సరాల నుంచి బెడ్కే ఉంటాడు. 20 సంవత్సరాల దాకా పని చేసిండు, చదువుకున్నాడు, అన్నీ మంచిగానే ఉండే. 20 సంవత్సరాలు అయినాక స్టార్ట్ అయింది. కొద్దిగా 5-6 సంవత్సరాలు అటు ఇటు తిరిగిండు, పని చేసిండు. ఇప్పుడు 15 సంవత్సరాలే బెడ్కే ఉంటాను. నా భర్త 3 సంవత్సరాలే బెడ్కే ఉంటాను. ముఖం గడుగుడు, స్నానం పోసుడు, తినిపించుడు అన్నీ నేనే. బట్టలు ఉండాలి, అట్లని బోధన చేసినంతనే. నాకు 60 దాకా ఉంటే లేదు. ఇల్లు తప్ప ఏం లేదు. కొడుకు మమ్మల్ని సాకుతాడు అని అనుకుంటే నా కొడుకు బెడ్కే పరిమితమైండు. నా భర్త ఇంత పని చేసుకొని కూలి చేసుకొని మేము పొట్ట గడుపుకునేటోళ్ళం. నా భర్త కూడా బెడ్కి అంకితమైండు. వాళ్ళకు సేవ చేయాల్సింది నేను కష్టపడతాను. గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి. నా భర్తని, నా కొడుకుని బాగు చేయాలి. దవాఖానలలో చర్య తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలి. నా పేరు సత్యనారాయణ. నేను గత 20 సంవత్సరాల నుంచి పడకలో ఉన్నాను. నన్ను తప్పకుండా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని గవర్నమెంట్ ద్వారా ట్రీట్మెంట్కు సహకారం అందించాలని ప్రభుత్వ పెద్దలకు, నాయకులకు, అధికారులకు, యవనస్తులకు ప్రతి ఒక్కరికి నేను మనవి చేసుకుంటున్నాను. 42-43 సంవత్సరాలు ఉంటాయి. ఉన్నా కానీ 20 సంవత్సరాలకి మంచానికే పరిమితం అయిపోయింది. ఇప్పుడు తల్లిని తండ్రిని సాధే స్థితిలో ఈ అబ్బాయిని తల్లి చదవాల్సి వస్తుంది. అబ్బాయిని చేస్తాడంటే వాళ్ళ భర్తకు కూడా నరాల బలహీనతో, ఇద్దరికి నరాయణ బలహీనతో అతడు కూడా ఎలాంటి పని చేయలేకపోయినా మంచానికే పరిమితమైండు. వీళ్ళిద్దరిని అరుచుకోవడానికి భార్య ఆమె కూడా ఆరోగ్యం క్షీణించిపోయింది. చాలా కష్టం అవుతుంది. గవర్నమెంట్ ఆదుకొని సహాయం చేయాలని కోరు.